మనకి సుభాషిత రత్నావళిలోని మరొక పద్యం తేటగీతి జాతికి చెందినటువంటి పద్యం. ఇది ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత త్రిస్తులోని రాసినటువంటి పద్యం 17వ శతాబ్దంలో. మొదల జూచిన గడు గొప్ప పిదప గురచ, మొదల జూచిన గడు గొప్ప పిదపు గురచ, యాది కొంచెము తర్వాత నదిక మగుచు, ధనరుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పూలక గుజన సజ్జనుల మైత్రి, మొదల జూచిన గడు గొప్ప పిదప గురచ, యాది గొంచెము తరువాత నదిక మగుచు, ధనరుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక గుజన సజ్జనుల మైత్రి. గుజన సజ్జనుల అని ఇచ్చాడండి. గుజన గుజన అంటే ఇక్కడ గుజన అంటే మనం కుజనుడు, కుజన సజ్జనుడు అని ఇచ్చాడు. అంటే దుర్మార్గుడు, మంచివాళ్ళు. సజ్జనుడు అంటే గుజన సజ్జనుల, దుర్మార్గులు ఉత్తములు. మైత్రి అంటే ఏమిటండి? మైత్రి అంటే వారి మధ్య ఉన్నటువంటి స్నేహం, వారి మధ్య ఉన్నటువంటి స్నేహం అండి. మొదల జూచిన గడు గొప్ప పిదప గురచ, మొదల జూచిన మొదల జూచిన అంటే మొదట్లో చూస్తే, మొదల చూచిన అంటే మొదట్లో చూస్తే, గడు గొప్ప గడు గొప్ప అంటే ఎంత గొప్పగా, గడు గొప్ప అంటే ఎంత గొప్పగా. పిదప గురచ, పిదప అంటే తరువాత, పిమ్మట, పిదప అంటే పిమ్మట అని అనొచ్చు, లేదా తరువాత అని అనొచ్చు. గురచ అంటే తగ్గిపోయి, కొద్దిగా తగ్గిపోవడం అన్నమాట. అల్పంగా తగ్గిపోవడం, అల్పంగా తగ్గిపోవడం, కొద్దిగా తగ్గిపోవడం. యాది కొంచెము తరువాత, యాది కొంచెము తరువాత మొదట తక్కువగా, యాది అంటే మొదట, కొంచెము అంటే తరువాత, కొంచెము అంటే తరువాత, లేదా పిమ్మట అని అనొచ్చు మనం. పిమ్మట అని కూడా మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
యాది కొంచెము తరువాత నదిక మగుచు. నదిక మగుచు అంటే ఎంతో గొప్పగా, ఎంతో గొప్పదవుతుంది. ఎంతో గొప్పదవుతుంది. ధనరుదిన పూర్వ సరభాగ జనితమైన, ధనరుదిన పూర్వ పరభాగ జనితమైన. ధనరు అంటే ప్రకాశవంతమైన, ప్రకాశవంతమైన. ధనరుదిన పూర్వ, దినపూర్వ అంటే దినము అంటే రోజు కదండి. అంటే రోజు యొక్క, దిన అంటే రోజు, ఆ రోజు యొక్క ముందు భాగం, రోజు యొక్క ముందు భాగాన్ని దినపూర్వ అని మనం చెప్పుకోవచ్చు. పరభాగ జనితమైన, పరభాగ జనితమైన, పరభాగ జనితమైన. దీని యొక్క అర్థం, పరభాగం అంటే రోజు యొక్క, చాలా జాగ్రత్తగా ఉండండి. దినపూర్వ అంటే ముందు భాగం, రోజు యొక్క ముందు భాగం. పరభాగ జనితమైన అంటే రోజు యొక్క తరువాత భాగం, తరువాత సగభాగం, తరువాత సగభాగం, తరువాత సగభాగం. ఛాయ పోలిక గుజన సజ్జనుల మైత్రి. ఛాయ పోలిక అంటే, ఛాయ అంటే ఏంటి? ఛాయ అంటే నీడ, నీడవలే. అంటే దీని యొక్క భావం సుభాషిత రత్నావళిలోని ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యంలో ఇప్పటి వరకు మనం అర్థాలను గ్రహించాం. చెడ్డవాళ్ళ స్నేహం, చెడ్డవారితో చేసేటువంటి స్నేహం ఉదయం పూట నీడలాగా, చెడ్డవారితో చేసేటువంటి స్నేహం ఉదయం పూట నీడలాగా, మొదట ఉదయం పూట నీడలాగా మొదట ఎక్కువగా ఉండి, మొదటేమో ఎక్కువగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అదే మంచి వాళ్ళతో చేసేటువంటి స్నేహం, మంచివారితో చేసేటువంటి స్నేహం మధ్యాహ్నపు నీడ, మంచి వాళ్ళతో చేసేటువంటి స్నేహం మధ్యాహ్నపు నీడ, మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. బుద్ధిమంతుడు, సజ్జనుడు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. బుద్ధిమంతుడు అనేవాడు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. తర్వాత 9వ పద్యం తేటగీతి జాతికి చెందినటువంటి పద్యం. ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి ఆయన 17వ శతాబ్దంలో రాసినటువంటి సుభాషిత రత్నావళి అనేటువంటి శతకములోనిది ఈ పద్యం. సత్య సూక్తి ఘటించు దీజడి మమాంచు, సత్య సూక్తి ఘటించు దీజడి మమాంచు, గౌరవమసంగు జనులకు గలుషమడుచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు.
సత్య సూక్తి ఘటించు దీజడి మమాంచు గౌరవమసంగు జనులకు గలుషమడుచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. సాధు సంగంబు అని ఇచ్చాడండి. తెలిసండి ఏమని అర్థం? సాధు సంగంబు. సాధు సంగంబు అంటే మంచివారితో స్నేహం. సాధు సంగంబు అంటే మంచివారితో స్నేహం. సత్య సూక్తి. సత్య సూక్తి, సత్య సూక్తి. సూక్తి అంటే మాటలు, మరి సత్యం అంటే? సత్య సూక్తి అంటే మంచి మాటలను, మంచి మాటలను. ఘటించు అంటే కలుగజేయి. ఘటించు అంటే కలుగజేయు. దీజడిమ. దీజడిమ అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి బుద్ధిమాంద్యం, ఆ బుద్ధిలో, ఆ ఆలోచనలో లోపం అన్నమాట. బుద్ధి. దీజడిమ మాంచు. మాంచు అంటే మాన్పించు. గౌరవమసంగును. గౌరవము. గౌరవము అంటే అర్థం మర్యాద. ఎదుటివారి పట్ల నీవు ఎటువంటి గౌరవం కలిగి ఉంటున్నావో. గౌరవము వసంగును. వసంగు అంటే ఆ మర్యాద కలిగించిన, కలిగించింది. అదేవిధంగా జనులకు గలుషమడుచు. జనులకు అంటే ఎవరండి? లోకములో ఉన్నటువంటి ప్రజలకు. జనులు అంటే ప్రజలు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. గలుషమడుచు. గలుషమడుచు చాలా ముఖ్యమైన అర్థం. గలుషము అంటే పాపం. గలుషమడుచు అంటే పాపాన్ని పోగొట్టుకోవటం. పాపాన్ని పోగొట్టుకోవటం అన్నమాట. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయి. కీర్తి అంటే ఏమిటి? కీర్తి అనే పదానికి ఇందాకలా మనం చాలా పద్యాల్లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎవరికైనా తెలిస్తే ఆలోచించండి. కీర్తి. కీర్తి అంటే యశస్సు లేదా పేరు ప్రతిష్టలు, ఏదైనా మనం అనొచ్చు. కీర్తి ప్రకటించు. ప్రకటించు అంటే ఆ యొక్క యశస్సును కలిగించినటువంటి. చిత్త విస్ఫూర్తి. చిత్త విస్ఫూర్తి అంటే మనోవికాసం. ఈ యొక్క మనోవికాసం, ఈ యొక్క మనోవికాసాన్ని. చేయు అంటే చేయు. సాధు సంగంబు సకలార్థ సాధనంబు.
సకలార్థ. సకలార్థ అంటే అన్ని ప్రయోజనాలకు. సకలార్థ అంటే సాధనంబు అంటే ఏంటి? సాధనాలు అంటే పనిముట్లు. సాధనంబు అంటే ఏంటండి? పనిముట్లు. అయితే ఈ పద్యం ద్వారా మనకి భావం ఏమిటి ఇచ్చాడంటే, మంచి వాళ్ళతో స్నేహం మందకొడితనాన్ని పోగొడుతుంది. అంటే మనం మంచివారితో స్నేహం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పోతాయి. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. నిజం, మంచి అనేటువంటి మాటలు, నిజమైనటువంటి మాటలు ఈ మంచివాడితో స్నేహం చేయడం వల్ల మంచి అనేటువంటి మాటలు, నిజమైనటువంటి మాటలు, ఒప్పు అయినటువంటి మాటలు మాట్లాడేలా చేస్తుంది. మంచి గౌరవాన్ని ఇస్తుంది. అన్నిటికంటే మించి మంచివాడితో స్నేహం చేయడం వల్ల మంచి గౌరవం వస్తుంది. పాపాలను పోగొడుతుంది. మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. మనోవికాసాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కీర్తిని వ్యాపింపజేస్తుంది. పేరు ప్రతిష్టలు అనేవి వాటంతట అవే కలుగుతాయి. ఇన్ని మాటలు ఎందుకు? లోకంలో అన్ని మంచి ఫలితాలను అదే సాధనం అవుతుంది. లోకంలో అన్ని మంచి ఫలితాలకు కూడా అదే సాధనం అవుతుంది, అదే పనిముట్టు అవుతుందని ఈ సుభాషిత రత్నావళి అనే శతకం ద్వారా మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి ఈ యొక్క శతకంలో చాలా చక్కనైనటువంటి గొప్పనైనటువంటి పద్యం అనేది ఈ సందర్భంగా మనం వివరించడం అనేది జరిగింది. మనకి 10వ పద్యం శేష పద్యంతో పాటు తేటగీతి పద్యం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది నరసింహ శతకంలోని శేషప్ప కవి గారు 18వ శతాబ్దంలో నరసింహ శతకం అనే దీనిలో శేష పద్యంతో పాటు తేటగీతి పద్యం కూడా రాయటం అనేది జరిగింది. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి పిర్రవీగుటే కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొందుగ మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరలా తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృరుగుబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొందుగ మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి,
తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టి సంహార దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర శ్రీధర్మపుర నివాస అని ఇచ్చాడు. శ్రీధర్మపుర నివాస అంటే శ్రీధర్మపురం నివాసముగా కలవాడా. శ్రీధర్మపుర నివాస అంటే శ్రీధర్మపురము నివాసముగా కలవాడ. భూషణ వికాస, భూషణ వికాస భూషణ వికాస అంటే ఆభరణాలతో, ఆభరణాలతో వెలసిల్లినవాడా. ఆభరణాలతో వెలసిల్లినాడా. దుష్ట సంహార, దుష్ట సంహార దుర్మార్గులను, దుర్మార్గులను చంపేవాడా. దుర్మార్గులను చంపేవాడా. దురిత దూర, పాపాలను దూరం చేసేవాడా. పాపాలను దూరం చేసేవాడా. నరసింహ, ఓ నరసింహస్వామి, తల్లి గర్భము నుండి తల్లి కడుపు నుండి పుట్టే సమయంలో ధనము తేడవ్వడు, ధనము తీసుకుని ఎవడు రాడు. వెళ్ళిపోయేడివాడు వెంటరాడు. మరణించి వెళ్ళిపోయేవాడు మరణించి పరలోకానికి పోయేటప్పుడు, మరణించి పరలోకానికి పోయేటప్పుడు వెనుకనే దాని వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, లక్షలకు అధికారి అయినటువంటి లవణమన్నమే కాని, ఉప్పుతో కూడినటువంటి ఆహారాన్నే కాని. లవణము అంటే ఉప్పు, లవణము అంటే ఉప్పండి. లవణము అంటే ఉప్పు. ఉప్పుతో కూడిన ఆహారాన్నే తింటాడే గాని మెరుగు బంగారంబు బ్రింగబోడు. మెరుగు బంగారం, కాంతివంతమైనటువంటి బంగారాన్ని తినలేడు. బ్రింగబోడు అంటే తినలేడు. మెరుగు బంగారము అంటే కాంతివంతమైనటువంటి బంగారం, చూడటానికి అచ్చు బంగారంలాగే కనిపించేటువంటి వస్తువు అంటే బంగారమే. విత్తమార్జన చేసి, విత్తము అంటే ధనం, విత్తము అంటే ధనం, సొమ్ము ఏదైనా అనొచ్చు. ధనము, డబ్బు, సొమ్ము ఏదైనా అనొచ్చు. విత్తమార్జన చేసి, ఆర్జన చేసి అంటే, ఆర్జన అంటే సంపాదించటం. ఆర్జన అంటే సంపాదించి, ఆర్జన అంటే సంపాదించి. విర్రవీగుటె కాని, విర్రవీగుటె అంటే మిక్కిలి గర్వించడమే కాని, మిక్కిలి గర్వించడమే కాని,
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. కూడబెట్టిన అంటే నిలువ చేసినటువంటి సొమ్ము. కూడబెట్టిన అంటే నిలువ చేసిన. కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. గుడువబోడు అంటే తినలేడు. అదేవిధంగా పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి. పొందుగా అంటే అనుకూలంగా, మరుగైన అంటే చాటుగా. ఇందాక ఏం చెప్పుకున్నాం? పొందుగా అంటే అనుకూలంగా, పొందుగా అంటే అనుకూలంగా, మరుగైన అంటే చాటుగా. మరుగైన అంటే చాటుగా. భూమి లోపల పెట్టి గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి దాన ధర్మము లేక దాచి ఇంకా బాగా సొమ్మంతా కూడా దాచి తుదకు దొంగలకిత్తరు. తుదకు అంటే చివరకు. తుదకు అంటే చివరకు. దొంగలకిత్తురు, దొంగలకిస్తారే కదా. దొరలకవునో, దొరల పాలవుతుందో అది ఎట్లాగా? తేనె జుంటి గలియవా తెరువరులకు. జుంటీగలు అంటే తేనెటీగలు. జుంటీగలు అంటే తేనెటీగలు. తెరువరులకు అంటే బాటసార్లు. తెరువరులకు అంటే బాటసారులు. తెరువరులకు ఇయ్యవా అన్నాడు ఇక్కడ. అంటే ఆ యొక్క మకరందాన్ని ఇవ్వవా అంటే దీని యొక్క భావం ఏమిటి అంటే, ఓ శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడ. ఎవరు? నరసింహస్వామి. దుర్మార్గులను, చెడ్డవారిని అంతమొందించేవాడ, పాపాలను దూరం చేసేవాడ. ఓ నరసింహస్వామి, తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడు ధనాన్ని వెంట తీసుకుని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే తింటాడే కానీ కాంతివంతమైనటువంటి బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కానీ తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటి దాన్ని దానం ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకున్నట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే
దొంగల పాలు రాజుల పాలు చేస్తారు అని ఈ యొక్క పద్యం ద్వారా మనకి నరసింహ శతకంలోని శేషప్ప కవి గారు 18వ శతాబ్దంలో మనకు మేలిమి ముత్యాలు అనే పాఠ్యభాగం ద్వారా వివరించడం అనేది జరిగింది.